ఓం శాంతి. ఈరోజు మురళి 26/2/2026. మధురమైన పిల్లలారా, సుఖాన్నిచ్చే ఒక్క తండ్రినే స్మృతి చేయండి. అంతే కదా. దుఃఖాన్నిచ్చే వాళ్ళని గుర్తు చేసుకుంటాం, సుఖం ఇచ్చే వాళ్ళని మర్చిపోతాం. చూడు ఎంత అవివేకం కదా మనది. ఈ కొద్ది సమయంలో యోగ శక్తిని జమ చేసుకుంటే అంతిమంలో ఎంతో ఉపయోగపడుతుంది. యోగ శక్తి ద్వారా అంతిమంలో బాబా యొక్క టచింగ్ దొరుకుతుంది, బుద్ధి పవిత్రంగా అవుతుంది, అంతిమంలో అశరీరిగా కాగలుగుతాను. చాలా చాలా యోగం ద్వారానే అంతిమ సమయంలో విజయాన్ని పొందగలుగుతాను. ప్రశ్న: బేహద్ వైరాగ్యం కల పిల్లలైన మీకు ఎల్లప్పుడూ ఏ స్మృతి ఉండాలి? బాబా ఏమో మనకి బేహద్ వైరాగ్యం ఉంది అంటా ఉన్నారు. ఉందా అని మనల్ని మనం చూసుకోవాలి. నాకు ఎవరిపైన మోహ మమకారాలు కానీ అటాచ్మెంట్ కానీ ఏది లేదా, లగావ్ జుకాం ఏం లేదా, ఎవరికి ఆకర్షితం కాను కదా, ఎవరి ప్రభావంలోకి రాను కదా, ఎవరికి ప్రభావితం చెయ్యను, ఎవరి ప్రభావంలోకి నేను రాను. న్యారా ప్యారాగా ఉండాలి. అలాంటి స్థితి ఉందా అనేది తెలుసుకోవాలి. అనంతమైన వైరాగ్యం కల పిల్లలైన మీకు ఎల్లప్పుడూ ఏ స్మృతి ఉండాలి? జవాబు: ఇది మా చీచీ శరీరము, దీన్ని వదిలి తిరిగి ఇంటికెళ్ళాలి అనే స్మృతి సదా ఉండాలి. బాబా మరియు వారసత్వం గుర్తుండాలి. ఇంకా ఏ ఇతర విషయాలు గుర్తుకు రాకూడదు. ఇదే బేహద్ వైరాగ్యం. బేహద్ వైరాగ్యం అంటే ఏమిటి? ఏ ప్రపంచాన్ని వదలాలో దాన్ని మర్చిపోవాలి, ఏ ప్రపంచంకై వెళ్ళాలో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే బేహద్ వైరాగ్యం. కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం ఎంత చేయాలంటే తలపైన ఏ పాపాల భారం అయితే ఉందో అదంతా సమాప్తమైపోవాలి. ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా కావాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బాబా ప్రతిరోజు పిల్లలకు చాలా సహజమైన ఉపాయాలను, విషయాలను అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవాను వాచా అని తప్పకుండా ఉంది. భగవంతుడు అందరికీ ఒక్కడే, అంతేకాని అందరూ భగవంతునిగా కాలేరు. భగవంతుడు ఒక్కడే కానీ అందరూ భగవంతునిగా కాదు. భగవంతుడు అంటే ఎవరు? ఆయన తెలుసుకోవడమే కష్టమంటే అందరూ భగవంతునిగా ఎలా అవుతాం? అందరూ ఒక తండ్రికి పిల్లలు. స్వర్గమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు బాబాయే. తప్పకుండా ఇది బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి ద్వారా మనకు స్వర్గం యొక్క వారసత్వం తప్పకుండా లభిస్తుంది. భారతదేశంలోనే శివ జయంతి యొక్క మహిమ కూడా ఉంది. కానీ శివ జయంతి ఎలా జరుగుతుందో బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. బాబా కల్పం యొక్క సంగమ యుగంలో పిల్లలను పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు, అనగా వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు. ఈ సమయంలో అందరిపైన రావణ్ యొక్క శాపం ఉంది, కావున అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగి పాత ప్రపంచం. మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులమని ఎప్పుడూ గుర్తుంచుకోండి. నిన్న కూడా బాబా ఏం చెప్పారు? బ్రాహ్మణులు ఉన్నతులు, దేవతల కన్నా ఉన్నతులు అని చెప్పారు. సదా గుర్తుంచుకోవాల్సిన విషయం. వారందరికీ తండ్రి బ్రహ్మ కూడా వారి సంతానమే. పిల్లలందరికీ వారసత్వం తాత నుండి లభిస్తుంది. సత్యుగం యొక్క రాజధాని యొక్క వారసత్వం. ఈ బేహద్ తండ్రి స్వర్గ రచయిత. స్వర్గం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. దీన్ని మర్చిపోయాం. ఇప్పుడు బాబా వచ్చి గుర్తు చేపిస్తున్నారు. ఒకప్పుడు స్వర్గ రాజ్యం ఉండేది, కానీ నిరాకారుడైన తండ్రి దాన్ని ఎలా స్థాపన చేస్తారు? ఆయన సాకారంలో రావాలి కదా. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. కల్పము యొక్క సంగమ యుగం ఇది. సంగమంలోనే బ్రహ్మ వస్తారు. బ్రహ్మ కుమారి కుమారులుగా పిలువబడతాం. ఇందులో అంధశ్రద్ధ విషయం లేదు. ఇక్కడ దత్తు తీసుకుంటారు. బ్రాహ్మణులుగా చేయడానికి రోజు పురుషార్థం చేపిస్తారు, అర్హులుగా చేస్తారు, పవిత్రులుగా చేస్తారు, దేవతల యొక్క గుణాలను చెప్తారు, అలా మనం ఉండాలని నేర్పిస్తారు. ఎంత పని చేస్తున్నారు బాబా. కలియుగం లాస్ట్లోనే వచ్చి చేస్తేనే కదా స్వర్గాన్ని తయారు చేయగలరు.
ఇది ఊరికే చుమంత్రంతో వచ్చేది కాదు, ఆషామాషిగా అయ్యేది కాదు. నెమ్మదిగా జరుగుతూ పోవాలి. మొత్తం యావత్తు సృష్టి, పశుపక్షాదులు, జీవరాశులు, ప్రకృతి అన్నీ పవిత్రంగా కావాలి కదా, సాధారణమైన మాట కాదు. బాబా అంటున్నారు, అందుకే దత్తు తీసుకుంటాను మిమ్మల్ని నేను. బ్రహ్మకుమారి కుమారులమ్మనం, బ్రహ్మ శివబాబా సంతానం. మాకు శివబాబా నుండి మళ్ళీ స్వర్గరాజ్యాధికారం అనే వారసత్వం లభిస్తుంది. ఇంతకు ముందు కూడా లభించింది. ఇది లభించి 5000 సంవత్సరాలు అవుతోంది. మనం దేవతా ధర్మంలో ఉండేవాళ్ళం. చివరి వరకు వృద్ధి అవుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చాడు, అతడి తర్వాత క్రైస్తవ ధర్మము ఏర్పడింది. ఇప్పటి వరకు వృద్ధి అవుతూ పోతోంది. క్రీస్తు ద్వారా తాము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి 2000 సంవత్సరాల క్రితం 2026 25 సంవత్సరాల క్రితం క్రీస్తు వచ్చాడు. క్రీస్తు శకం మరియు క్రీస్తు పూర్వం అనేది ఉంది కదా. ఇప్పుడు అది వృద్ధి అవుతోంది. ప్రారంభంలో సత్వప్రధానంగా ఉన్నవారే మళ్ళీ రజోతమోల్లోకి వస్తారు. మీరు సత్యుగంలో సత్వప్రధానంగా ఉంటుంది, మళ్ళీ రజోతమోలోకి వచ్చారు. సృష్టి తమోప్రధానం నుండి తప్పక సత్వప్రధానంగా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవతా ధర్మం ఉండేది. ముఖ్యమైన ధర్మాలు 4. మీ ధర్మం అర్ధకల్పం కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మం వారే, కానీ వికారులుగా అయిన కారణంగా స్వయంని దేవతలుగా పిలిపించుకోలేరు. నిజానికి మీరు ఆది సనాతన దేవతా ధర్మస్థులు, హిందువులుగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివబాబా. ఆ తర్వాత బ్రాహ్మణులైన మీరు బ్రాహ్మణ వర్ణం ఉన్నతోన్నతమైనది. మీరు బ్రహ్మకు సంతానంగా అయ్యారు, కానీ వారసత్వం అయితే బ్రహ్మ నుండి లభించదు. అండర్లైన్ చేసుకునే మాట. బ్రహ్మకు సంతానమైతేనే శివుడి నుండి వారసత్వం లభిస్తుంది, బ్రహ్మ ద్వారా. శివబాబా బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. మీ ఆత్మ ఇప్పుడు తండ్రిని తెలుసుకుంది. నా ద్వారా నన్ను తెలుసుకున్నట్లయితే, అండర్లైన్, మనం ఎవరి ద్వారా భగవంతుని తెలుసుకోలేము. తెలుసుకున్నా కూడా వాళ్ళకి ఎంత తెలుసో అంతే చెప్తారు. కానీ బాబా ద్వారా మనము ఎప్పుడైతే బాబాను తెలుసుకుంటామో అప్పుడు మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత జ్ఞానం తెలుసుకోగలుగుతాం. ఈ జ్ఞానమంతా నా ఒక్కడిలోనే ఉంది. జ్ఞాన సాగరుడు కదా ఆయనలోనే ఉంటుంది. నేను జ్ఞాన సాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, పవిత్రత సాగరుణ్ణి. మీరు 21 జన్మలు పవిత్రంగా అవుతారు, మళ్ళీ విషయ సాగరంలో మునిగిపోతారు. ఇప్పుడు జ్ఞాన సాగరుడైన తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. బాబా వచ్చి చేస్తున్నారు. గంగ నీళ్లు పావనంగా చెయ్యలేదు. అట్లా చేసింటే ఇంకా పతిత పావన సీతారాం అని ఎందుకు పిలియాలి? గంగ దగ్గరికి పోయి స్నానం చేసేస్తే అయిపోయింది కదా. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అదే బాబా అంటున్నారు. పతిత పావని గంగ అయినప్పుడు మళ్ళీ బాబాని ఎందుకు పిలవాలా? గంగ నీళ్లు పావనంగా చేయలేదు. స్నానం చేసేందుకు వెళ్తారు, కానీ అది పతిత పావని కాదు. ఈ నదులు సత్యుగంలో ఉంటాయి. సత్యుగంలోనూ ఉంటాయి, కలియుగంలోనూ ఉంటాయి. జీవనదులు కదా. నీటిలో తేడా ఏమీ ఉండదు, క్వాలిటీ తేడా ఉంటుంది. మళ్ళీ ఇంకొక వైపు జ్ఞానసాగరుడైన తండ్రియే పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక్క రాముడే అని అంటారు. బాబా వచ్చి జ్ఞానాన్ని అర్థం చేస్తున్నారు. దాని ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అయిపోతారు. సత్యత్రేతాయుగాలలో భక్తి శాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు. భక్తే ఉండదు కదా. దుఃఖం వచ్చినప్పుడే భక్తి చేస్తాము. శాస్త్రాలు ఎందుకుంటాయి? మీరు బాబా నుండి సదా సుఖము యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు. బాబా ద్వారానే పొందుతాం కదా. అప్పుడే మనము ప్రాప్తిని చేసుకోగలుగుతాం. బాబా ద్వారానే. బాబా సుఖ సాగరుడు కదా. సుఖ సాగరుడు వస్తేనే సుఖం యొక్క ఆస్తి మనకు లభిస్తుంది. బాబా వచ్చి జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా ద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. సత్య త్రేతాయుగాలలో భక్తి శాస్త్రాలు ఏవి ఉండవు. బాబా అంటారు, ఇది మీ ఆత్మిక యాత్ర. గంగా స్నానాలు, యాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ
దీనిని మనుషులెవరూ నేర్పించలేరు. బాబా సర్వాత్మలకి తండ్రి. దైహిక తండ్రులు అనేక మంది ఉన్నారు, కానీ ఆత్మిక తండ్రి ఒకే ఒక బాబా అనేది పక్కాగా గుర్తుంచుకోండి. మీకెంతమంది తండ్రులు ఉన్నారు అని బాబా కూడా ప్రశ్నిస్తారు. వీరు ఇలా అడుగుతున్నారు ఏమిటి అని తికమక పడతారు. తండ్రి అందరికీ ఒక్కరే. ఇద్దరు ముగ్గురు తండ్రులు ఎలా ఉంటారు? దుఃఖధామంలో ఆ తండ్రి అయిన పరమాత్ముని స్మృతి చేస్తారని బాబా అర్థం చేస్తున్నారు. దుఃఖంలో ఎప్పుడూ ఓ పరంపిత పరమాత్మ మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులను చెయ్యండి అన్నారు. భగవంతుడినే పిలుస్తారు కదా. మరి ఇద్దరు తండ్రులు ఉన్నట్లే కదా. అట్లా అంటున్నామంటే అర్థము ఇద్దరు తండ్రులు ఉన్నట్లే కదా. ఒకరు దైహిక తండ్రి, ఒకరు ఆత్మిక తండ్రి, అలౌకిక తండ్రి. నీవే తల్లివి తండ్రివి, మేము మీకు పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖాన్ని పొందుతాము అని మహిమ చేస్తారు. లౌకిక తండ్రి నుండి అపారమైన సుఖం లభించదు కదా. అపారమైన సుఖం ఎట్లా లభిస్తుంది? ఎంత భౌతికమైన సుఖం ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది కదా. అపారమైన సుఖము అలౌకిక సుఖంలోనే ఉంటుంది, అతీంద్రియ సుఖంలోనే ఉంటుంది. లౌకిక తండ్రి ద్వారా లభించదు. ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో అప్పుడు పరమాత్ముడిని స్మృతి చేస్తారు. ఆ తండ్రియే ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇంకెవరూ ఇలా ప్రశ్నించలేరు. భక్తి మార్గంలో తండ్రి మీరు వచ్చినట్లయితే మేము మీరు చెప్పిందే వింటాము, ఇంకెవరిది ఎవరు ఏమి చెప్పినా వినము అని మీరు అన్నారు. మనం మర్చిపోయినాం. అనిండేదంతా ఆయనకు గుర్తుంది, మనకు గుర్తులేదు. అందరివి వింటా ఉంటాం. బాబాదొక్కటి వినం. కానీ బాబాదొక్కటి వినమంటే ఏం చేస్తాము? కాదు, కూడదు, కదక్క, అట్లక్క, ఇట్లక్క అంటాం. వేరే వాళ్ళు చెప్పినవన్నీ వింటాం. దానికే బాబా అంటున్నారు, భక్తి మార్గంలో మీరు చెప్పినారు మర్చిపోయినారు అంటున్నారు బాబా. చెప్పినామా లేదా చూడండి, ఇప్పుడైనా చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ దుఃఖాన్ని ఇస్తారు, మీరే సుఖాన్ని ఇస్తారని అన్నారు. కావున బాబా వచ్చి మీరు ఏమన్నారో మీకు గుర్తు చేస్తున్నారు. మీకు తెలుసు. కావున మీరే బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడతారు. మనుషులు ఎంత రాతి బుద్ధిగా ఉన్నారంటే వారికి బీకేలు అంటే ఏమిటో మమ్మా బాబాలు ఎవరో కూడా అర్థం కాదు. ఎట్లా అర్థమవుతుంది పాపం? అవగాహన లేదు. చెప్పే పని మనది కదా. మీరు సాధు సన్యాసులు కాదు, మీరు సాధు సన్యాసులు కారు. సాధు సన్యాసుల్ని గురువులు అంటారే కానీ తల్లి తండ్రి అన్నారు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మ రాజ్య స్థాపన చేస్తున్నారు. బ్రహ్మబాబా, శివబాబా. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజారాణులుగా రాజ్యం చేసేవారు. సత్యుగంలో మొదట పవిత్రంగా ఉండేవారు, మళ్ళీ అపవిత్రంగా అవుతారు. పూజ్యులుగా ఉన్నవారు మళ్ళీ పూజారిగా అవుతారు. 84 జన్మలు తీసుకుంటారు. మొదట 21 జన్మలు, తర్వాత బేహద్దు తండ్రి ద్వారా మొదట 21 జన్మలు బేహద్దు తండ్రి ద్వారా సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. కుమారి 21 కులాలను ఉద్ధరించేదిగా ఉండాలి అంటారు. అది మీ గాయనమే. మీరు కుమారీలు, గృహస్థులు కాదు. అండర్లైన్. కుమారీలందరూ అండర్లైన్ చేసుకోండి. కుమారీలు, కుమారులు, గృహస్థులు కాదు. మనం మీరు పెద్దగా ఉన్న మరజీవాలుగా అయ్యి అందరూ బాబాకు పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకు లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. పెద్దగా ఉన్నా అంటే శరీరంతో పెద్దగున్నా మనము బాబా బిడ్డలుగా అయినామంటే అక్కడి నుంచి చనిపోయి ఇక్కడ పిల్లలుగా అయినట్లే కదా. ఇంకా వృద్ధిని పొందుతూనే ఉంటారు. మళ్ళీ వీరంతా దేవతలుగా అవుతారు. ఇది శివబాబా యజ్ఞం. దీన్ని రాజశ్వ అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. యజ్ఞంలో అన్ని స్వాహా కావాలి కదా. ఈ యజ్ఞం తర్వాత మళ్ళీ ఇంకే యజ్ఞము జరగదు. మొత్తం ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. అనగా రాజ్యాన్ని పొందే యజ్ఞం. ఆత్మలకు తండ్రి ద్వారా స్వర్గరాజ్యం వారసత్వంగా లభిస్తుంది. ఈ రాజశ్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి? శరీర సహితంగా ఏదైతే మీ వద్ద ఉందో దాన్ని అంతటిని బలిహారం చేయాలి, స్వాహా చేయాలి. ఈ యజ్ఞం ద్వారా మీరు మళ్ళీ రాజ్యాన్ని పొందుతారు. భక్తి మార్గంలో ఓ తండ్రి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీకు బలిహారం అవుతామంటారు కదా. ఇప్పుడు బాబా వచ్చి గుర్తు చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు స్వయాన్ని బ్రహ్మకుమారి కుమారులుగా భావిస్తున్నారు.
మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్న కమల పుష్ప సమానంగా పావనంగా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం బాబా పిల్లలం, ఆత్మలైన మనం ప్రేయశీలం. నేను ఒక్కడే ప్రియుణ్ణైన నన్ను మీరందరూ పిలుస్తూ వచ్చారు. మీరు అర్ధకల్పం యొక్క ప్రేయశీలు. ఎవరు మనము? అర్ధకల్పానికి ప్రేయశీలం. ఎవరినైతే పరంపిత పరమాత్మని పిలుస్తారో అతడు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారమే. అది ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తోంది. భక్తి మార్గంలో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి రాత్రి వంటిది. అంధకారంలో మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ద్వాపర యుగం నుండి మీరు దెబ్బలు తింటూ వచ్చారు. ఈ సమయంలో మహా దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, అంతిమం అయిపోతుంది. ఈ డబ్బులు మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోవాల్సి ఉన్నాయి. కోటీశ్వర్లు రాజులు పిల్లలు పుడితే తమ ధనము తమ పిల్లల కోసమని భావిస్తారు. తమ పుత్ర పౌత్రాదులు అనుభవిస్తారని భావిస్తారు. ఎవ్వరు ఏమీ అనుభవించలేరు. అండర్లైన్ చేసుకోండి. అంత ప్రపంచమే పోతా ఉంటే ఇంకెవరు అనుభవిస్తారు? ఎందుకంటే ఈ ప్రపంచమే ఇప్పుడు వినాశం అయ్యేది ఉంది. ఇంకొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. విఘ్నాలు ఎన్నో వస్తాయి. పరస్పర యుద్ధం చేసుకుంటారు. జరుగుతూ ఉంది కదా, గాజా దేశము యుక్రెయిన్తో యుద్ధం జరుగుతూనే ఉంది కదా. అదే బాబా అంటున్నారు, అనేక రకాలుగా యుద్ధం అనేది జరిగేదే ఉంది. ప్రపంచ వినాశం జరగాలి కదా, ఇవన్నీ జరిగితేనే జరుగుతుంది. బాబా అంటున్నారు, మీకెవరితోనూ యుద్ధం జరగదు. చివర్లో రక్తపాత నదులు ప్రవహించేలాగా యుద్ధాలు చేసుకుంటారు. మనకి ఏమిటితో యుద్ధం? లోపల శత్రువులతో యుద్ధం అంతే. మీరు యోగ బలంలో ఉంటారు. మీరు యోగంలో ఉన్నట్లయితే మీ ముందుకు ఎవరైనా చెడు సంకల్పాలతో వచ్చినట్లయితే వారికి భయంకర సాక్షాత్కారాలు జరుగుతాయి. అండర్లైన్ చేసుకోండి. మనం యోగంలో ఉంటే మన ముందుకు ఎవరైనా చెడు సంకల్పాలతో అంతిమంలో వస్తారు కదా వికారీలు, వాళ్లకు మన నుండి భయంకర సాక్షాత్కారాలు జరుగుతాయి. వారు వెంటనే పారిపోతారు. మీరు శివబాబాని స్మృతి చేస్తారు, వారు పారిపోతారు. పక్కా పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకు శివబాబా తప్ప ఇంకెవ్వరు లేరన్న పురుషార్థంలో ఉంటారో వారికి ఇలా జరుగుతుంది. అండర్లైన్ ప్లీజ్. నాకు అందరూ ఉండాలి అది ఇది అనుకుంటే జరగదు. చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలి. పిల్లలైన మీరు మీ ఇంటిని కూడా సంభాళన చేసుకోవాలి. బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు బాబాని స్మృతి చేస్తే మీ పాపాల భారం కూడా సమాప్తమవుతుంది. కేవలం నన్నొక్కడిని స్మృతి చేస్తే మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతారు. కానీ నంబర్ 1 పురుషార్థానుసారంగానే అవుతారు. మళ్ళీ మీరందరూ ఈ శరీరాల్ని వదిలేస్తారు. శరీరంతో పాటు రాలేదు కదా మనం పరంధామం నుంచి. శరీరం లేకుండా అశరీరిగా వచ్చినాం, ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరించినాం కదా. ఇక్కడ వేసుకున్న శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. మనం వాపస్ ఇంటికి వెళ్తాం. ఆత్మలైన మీరు బాబాని స్మృతి చేసినట్లయితే మీ పాపాల భారం కూడా సమాప్తమవుతుంది. కేవలం నన్నొక్కడినే స్మృతి చేస్తే మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానం అయిపోతారు. బాబా ఆత్మలందరినీ దోమల గుంపు వలె తమతో పాటు తీసుకెళ్తారు. ఎట్లా రాణి ఈగ వెళ్తే రాణి ఈగ వెంట అన్ని తేనెటీగలు వెళ్తాయి కదా, అలాగే బాబా వెళ్తారు, వాళ్ళ వెనుక మనం అందరం. దానికోసమే మహాభారత యుద్ధం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది ఈ ప్రపంచంలో. ప్రదర్శిని మొదలైన వాటి బాబా అంటారు, ప్రదర్శనలు ఎన్నో చేస్తాం కదా, ప్రొజెక్టరు మొదలైన వాటి ద్వారా అనేక మంది వింటారు. వారు ప్రజలుగా అయిపోతారు. రాజు అయితే ఒక్కరే ఉంటారు కదా, ఆ పురుషార్థం కూడా రాజు ఒక్కరే చేస్తారు. మిగిలిన వాళ్ళంతా ప్రజలుగా ఉంటారు. మంత్రి కూడా ప్రజల లెక్కలేకే వస్తారు. మంత్రి ఆడుంటారు, ఉండరు. ఎంతోమంది ప్రజలు ఉంటారు. ఒక రాజుకు లక్షల సంఖ్యలో ప్రజలు ఉంటారు. మరి రాజారాణులుగా అయ్యేవారు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది కదా. అన్ని పనులు చేస్తూ నిరంతరం నన్ను స్మృతి చేయండి. ప్రేయసీ ప్రియులకు దైహిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో ప్రేయసీలు, బాబాకి ప్రేయసీలు. మనం మీ ప్రియుడు ఇప్పుడు వచ్చారు. భగవంతుడు మన ప్రియుడు, ఆయన ఇప్పుడు వచ్చారు. మిమ్మల్ని చదివిస్తున్నాడు. చదువుతూ మీరు దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశం అవుతాయి.
మీరు సదా నిరోగిలుగా అవుతారు. అలాగే మీరు 84 జన్మల చక్రాన్ని కూడా గుర్తుంచుకోండి. సత్యుగంలో ఇన్ని జన్మలు 8, త్రేతాలో ఇన్ని జన్మలు 12. అలా దేవీ దేవత ధర్మానికి చెందిన మనము పూర్తి 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాం. మున్ముందు మీరెంతో వృద్ధిని పొందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యలో పెరిగిపోయినాయి కదా. 3500 బ్రాంచులు ఉన్నాయి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. వీధిలోనూ అర్థం చేస్తూ ఉంటారు. ఇది చిచి వస్త్రం, చిచి శరీరం, దీన్ని వదిలేయాలి. దీన్నే బేహద్ వైరాగ్యము అంటారు. సన్యాసులది హద్దు వైరాగ్యం. ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు, శరీరాన్ని ఏం వదలరు. అది హఠయోగం, మీది రాజయోగం. వాళ్ళు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాది అయింది అంటారు. అనాది ఏమి కాదు, మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. కానీ ఈ భక్తి ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. 84 మెట్లను మీరు ఇప్పుడు కింది దిగుతూ తమోప్రధానమైపోయారు. మీరే దేవీ దేవతలుగా ఉంటిరి. మేము అప్పుడు కూడా క్రిస్టియన్లుగా ఉండేవారముని క్రైస్తవులు అంటారు. మీరు సత్యుగంలో ఉండేవారని మీకు తెలుసు. క్రైస్తవులు ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగం నుంచినే కదా. మనం ఎప్పుడు వస్తాం? సత్యుగం నుంచి వస్తాం. బాబా దేవీ దేవత ధర్మాన్ని స్థాపించారు. ఈ లక్ష్మీనారాయణులుగా ఉన్నవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యుగంలో ఒకే రాజా రాణి, ఒకే భాష ఉండేది. అన్నింటిలోనూ ఐకమత్యం ఉండేది. దీనిని కూడా పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు. మీరందరూ ఆది సనాతన ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మ నిర్లేపని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారు ఏదైతే అంటారో అదంతా అసత్యమే. ఆత్మ నిర్లేపి అయితే ఎందుకు ధనికులు పేదలు తేడా, అవిటి వాళ్ళు కుంటి వాళ్ళు ఈ తేడా ఎందుకు? నిర్లేపి అయితే అందరూ సమానంగా ఉండాలి. పరమాత్మ సర్వవ్యాపి అయితే ఇంకా మనం ధ్యానం ఎవరిని చేయాలి? మనలోనే ఉంటే. మనలో ఆత్మ ఉంది, ఆయన అంశం. కానీ మనం పరమాత్మ కాదు. పరమాత్మ సమానంగా అవుతాం. కష్టపడాల. మీరు ఎలా ఉంటారు? అలా ఉన్నట్లయితే అందరూ తండ్రులు అయిపోతారు కదా. పరమాత్మ అయితే ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. ఇంతకుముందు ఏది వింటే అది నమ్మేవారు మీరు కూడా. అంతే కదా బాబా. ఇప్పుడు బాబా వచ్చి సత్యాన్ని వినిపిస్తున్నారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. అమర్నాథ్ యాత్ర కూడా ఇదే. అంతే కదా. అంతేగాని సూక్ష్మతంలో కథలేమీ లేవు. అమర కథ, త్రినేత్రి కథ, సత్యనారాయణ కథ ఇదే. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మీరు అమరులుగా అయ్యేందుకు అమర కథని వింటున్నారు. అక్కడ మీరు ఎంతో సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు. నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట శరీరాన్ని నియమబద్ధంగా ధరిస్తాం. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగా ఏడుస్తారు. అక్కడ రోగాలు మొదలైనవే ఉండవు. సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎంత బాగుంటుంది. ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పతితత్వమే ఉండదు, వికారాలే ఉండవు. అపవిత్రత ద్వారానే రోగాలు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామనేది పక్కా చేసుకోండి. ఇప్పుడు బాబా మిమ్మల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. కాబట్టి ఏం చేయాలి? పావనంగా కావాలి, పవిత్రంగా అయ్యేందుకు రోజు ఉపాయాలు కూడా బాబా చెప్తున్నారు. లెక్కలేనన్ని ఉపాయాలు చెప్తున్నారు. కేవలం తండ్రినైన నన్నొక్కడిని వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యుగంలో 16 కళ సంపూర్ణులుగా ఉంటారు. మళ్ళీ కళలు తగ్గుతూ ఉంటాయి. ఇట్లా పున్నమి నాడు చంద్రుడు ఎంత ఫుల్గా ఉంటారు, అమావాస్యకు వచ్చే కొద్దీ తగ్గిపోతారు కదా. ఇప్పుడు మీలో ఏ కళలు లేవు. బాబాయే దుఃఖం నుండి విముక్తులను చేసి సుఖంలోకి తీసుకెళ్తారు. కావుననే వారిని ముక్తి ప్రదాత అంటారు. బాబా అందరినీ తమతో పాటు తీసుకెళ్తారు. మీ గురువులు మిమ్మల్ని తనతో పాటు తీసుకెళ్లారు కదా. ఆ గురువు వెళ్ళి ఆ తర్వాత తన శిష్యుడిని గద్దె పైన కూర్చోబెడతారు. వెళ్ళిన తర్వాత అప్పుడు శిష్యుల్లో గొడవలు ఏర్పడతాయి. మేం కావాలని గద్దె కోసం పరస్పరం గొడవ పడుతూ ఉంటారు. నేను ఆత్మలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను. మీరు సంపూర్ణంగా కాలేదంటే శిక్షలను అనుభవిస్తారు. మళ్ళీ పదభ్రష్టులుగా కూడా అయిపోతారు. బాబా అనేక రకాల ఉపాయాలను తెలియజేస్తున్నారు.
పిల్లలారా, ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది కాబట్టి రాజ్యంలో అందరూ కావాల్సిందే కదా. సో రకరకాలైతే మనుషులు ఉంటారు, రకరకాల లెక్కాచారాలు, రకరకాల పురుషార్థం, అన్నీ రకరకాలుగా ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. अब नमस्ते 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 बाबा, नमस्ते तंड्री, थैंक यू बाबा, थैंक यू. సారాంశం చాలా శ్రద్ధగా వినండి. ఏది వింటా ఉన్నా కనీసం బాబాకు నమస్తే చెప్పినప్పుడు అన్ని పనులు వదిలేసి చేతులు జోడించి నమస్తే చెప్పండి. స్మృతిని ఎంతగా అభ్యాసం చేయాలంటే చెడు సంకల్పాలు కలిగిన వారు ఎవరైనా ముందుకు రాగానే వారే పరివర్తన అయిపోవాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరు లేరన్న పురుషార్థంలో ఉండాలి. స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా మీ దగ్గర ఏదైతే ఉందో దాన్నంతటిని బలిహారం చేయాలి. శరీర సహితంగా మీరు బాగా పదవిని పొందాలంటే, ఉన్నత పదవిని ఏదైతే మన దగ్గర ఉందో బాబా ఇచ్చింది దాన్ని బలిహారం చేయాలి. స్వరాజ్యాన్ని పొందాలంటే శరీర సహితంగా ఎప్పుడైతే ఈ రుద్రయజ్ఞంలో సర్వస్వాన్ని త్యాగం చేస్తారో అప్పుడే రాజ్య పదవి లభిస్తుంది. ఊరికే దొరుకుతుందా? వరదానం. సనశక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పదారిగా కండి. ఏ విధంగా బ్రహ్మబాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా అగౌరవాన్ని సహించి వారిని పరివర్తన చేశారో అలా బాబాను అనుసరించండి. దీనికోసం మీ సంకల్పాలలో కేవలం దృఢత్వాన్ని ధారణ చేయండి. ఇది ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచించకండి. ఇది ఎలా జరుగుతుంది, ఎంతవరకు సహిస్తాము అని కేవలం ప్రారంభంలో అనిపిస్తుంది. కానీ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీరు మౌనంగా ఉంటూ సహించుకుంటే వారు కూడా మారిపోతారు. ఈరోజు కాదు రేపు మారిపోతారు. సత్యం తెలుసుకున్న రోజు మారిపోవాల్సిందే కదా. వారు కూడా మారిపోతారు. కేవలం నిరుత్సాహులుగా కాకండి. వెంటనే ఇన్స్టంట్గా దొరకాలంటే దొరకదు కదా, కష్టపడాలి కదా. స్లోగన్. సంగమ యుగంలో సహించడము, తల వంచడము అన్నింటికన్నా గొప్ప మహానత. చూస్తున్నారా, దేహాభిమానాన్ని చంపుకోవాలి కదా, అప్పుడే మనం సహించగలము, ఓర్చుకోగలము మరియు తల వంచడం. అందుకే చూడండి, దేవతా విగ్రహాలని గర్భగుడిలో చాలా వంగి చూడాల. పూజారి చటగోపురం పెట్టినప్పుడు తల ఇట్లా ఎత్తుకొని ఏమన్నా మనం తీసుకుంటామా? తల వంచుకొని తీసుకోవాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున. సైలెన్స్ ఈజ్ ది సింబల్ ఆఫ్ వాయిస్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. సంగమ యుగంలో సహించడము, తల వంచడము అన్నింటికన్నా గొప్ప మహానత. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యము మరియు విశ్వాసం ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. పిల్లల్లో ముందుగా సహచరులలో, సేవలలో, వాయుమండలంలో ఐకమత్యం ఉండాలి. అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఫిబ్రవరి అయిపోతా ఉంది. అవ్యక్త సూచన, ఐకమత్యము మరియు విశ్వాసం అనేది కూడా అయిపోతుంది 28 తేదీ 30 తేదీ వస్తే. కానీ నాలో ఎంతవరకు వచ్చింది ఐకమత్యం అనేది అవసరం. సహచరులలో ఎవరి జతలో ఉంటానో వాళ్ళలో, సేవలలో నాది నీది, వీళ్ళు నా స్టూడెంట్లు, వాళ్ళు నా మీ స్టూడెంట్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి, సేవలో విశాల హృదయం ఉండాలి, బేహద్ భావన ఉండాలి, అడిగి చెయ్యాలి, తెలుసుకొని చెయ్యాలి. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఒకటే బలము, ఒకే నమ్మకము, ఐకమత్యము ఉన్నప్పుడు సేవలో సఫలత లభిస్తుంది.
బాబా పైన ఒకే బలం, ఒకే నమ్మకం, ఐకమత్యం ఉంటేనే సేవలో సఫలత లభిస్తుంది. ఎలాగైతే కొబ్బరికాయను పగలగొట్టి రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేస్తారో అలా ఒకే మతం, ఒకే బలం, ఒకే నమ్మకం, ఏకత అనే రిబ్బన్ని కట్ చేయండి. సర్వుల సంతుష్టత, ప్రసన్నతలనే కొబ్బరికాయలు కొట్టండి. ఆ నీటిని భూమిలో వేయండి. ఇక ఎంత సఫలత లభిస్తుందో చూడండి. బా, ఎంత పెద్ద సీక్రెట్ చెప్పుడు బాబా. రిబ్బన్ కట్ చేస్తాము, టెంకాయ కొడతాము, భూమిలోకి నీళ్ళు వేస్తాం కదా, కొబ్బరి నీళ్ళు. సో ఎట్లా ఆ విధంగా బాబా అంటున్నారు, అందరిలోనూ ఐకమత్యం ఉండాలి. వాయుమండలంలో, సేవల్లో, సహచరులలో ఎవరిలో ఉన్నా లేకపోయినా నేను ఐకమత్యంగా ఉండాలి. ఒకే బలం, ఒకే నమ్మకం ఉండాలి. దానికే బాబా అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలంటే ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము, ఈ రిబ్బన్ని కట్ చేయండి. కట్ చేయండి అంటే ఆ విధంగా ఉండండి, దాన్ని ఉద్ఘాటన చేయండి. అప్పుడు సర్వుల సంతుష్టత, ప్రసన్నత, ఇతరులందరూ కూడా సంతుష్టంగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. ఈ కొబ్బరికాయ కొట్టండి, టెంకాయ కొట్టండి, దాని తీర్థాన్ని భూమిలోకి వేసేయండి. అప్పుడు ఎంత సఫలత వస్తుందో చూడండి. దానికి గుర్తుగానే అక్కడ టెంకాయ కొడతాం. ఎంత బాగా బాబా పోల్చినారు. వా బాబా వా, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఏకమత్యం ఉండాలి, కానీ పెద్ద చిన్న గౌరవము అన్నీ ఉండాలి కదా. ఎట్లంటే ఎట్లా మనం ప్రవర్తించకూడదు కదా. ఏది శాశ్వతం కాదు కదా ఈ ప్రపంచంలో, అన్నీ అశాశ్వతం కదా. దాన్ని తెలుసుకోవాలి. నాకు ధనం ఉందని అభిమానం లేక రాకూడదు, నాకు గుణం ఉందని అభిమానం లేక రాకూడదు. బాబా ఇచ్చింది కదా, బాబా కార్యంలో ఉపయోగపెట్టాలి కదా. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఉంటే ఏం లాభం. ఇవన్నీ చాలా లోతైన విషయాలు, అర్థం చేసుకోండి, నడియండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.